పాటలు నేర్చుకోవద్దని చెప్పట్లా, మీరు స్తుతించొద్దు అని నేను చెప్పట్లా. కానీ మనం నేర్చుకోవాల్సింది దేవుని మాట, దేవుని వాక్యం. ఆయన వాక్యం అంట అగ్ని వంటిదంట. ఇప్పుడు అగ్ని ఏం చేస్తుందో తెలుసా? దహించి వేస్తుంది. మనలో ఉంటున్న ప్రతి మూలుగుల్లో ఉన్న ప్రతి చీకటి సంబంధమైనవన్నీ కూడా ఏమవుతాయో తెలుసా? ఒక్కసారిగా లయమైపోతాయి. మనలో చాలా చండాలమైనవి ఉన్నాయండి. అహంకారము, గర్వము, కోపము, అసూయ, ఈ చండాలమైన ప్రతిదీ కూడా మన హృదయంలో ఉండిపోయి మనము దేవునికి దూరం అయిపోయాం. ఇప్పుడు ఆ అగ్ని మనల్ని ఏం చేస్తుందంటే దహించి వేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యం మనకు కావాలి, ఆ మాట మనకి కావాలి. ఇప్పుడు మనము బలహీనులము కాకుండా ఉండడానికి, బలంగా మనం ఉండడానికి మనకు ఉపయోగపడేది వాక్యం మాత్రమే. అందుకే కదా సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉంటుందేమో, కానీ రక్షించబడిన మనకు మాత్రం ఏంటంట? గొప్ప శక్తి అంట. పాటలు నేర్చుకోవద్దని చెప్పట్లా, మీరు స్తుతించొద్దు అని నేను చెప్పట్లా. కానీ మనం నేర్చుకోవాల్సింది దేవుని మాట, దేవుని వాక్యం.